అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంపై వాపు రావడంతో వైద్యులు ఆయనకు నాన్ సర్జికల్ ట్రాన్స్కాథెటర్ పద్ధతిలో గుండెలో స్టెంట్ వేశారు. ఈ మేరకు చికిత్స అనంతరం వైద్యులు రజనీని 3 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో రజనీకాంత్ ను డిశ్చార్జ్ చేశారు. అయితే మరో వారం రోజుల పాటు వైద్యులు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంపై వాపు రావడంతో వైద్యులు ఆయన నాన్ సర్జికల్ ట్రాన్స్కాథెటర్ పద్ధతిలో గుండెలో స్టెంట్ వేశారు. ఈ మేరకు చికిత్స అనంతరం వైద్యులు రజనీని 3 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో రజనీకాంత్ ను డిశ్చార్జ్ చేశారు. అయితే మరో వారం రోజుల పాటు వైద్యులు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంపై వాపు రావడంతో వైద్యులు ఆయనకు నాన్ సర్జికల్ ట్రాన్స్కాథెటర్ పద్ధతిలో గుండెలో స్టంట్ వేశారు. ఈ మేరకు చికిత్స అనంతరం వైద్యులు రజనీని 3 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఇక మరింత సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న రాత్రి 11 గంటలకి అపోలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని గ్రీన్ ఫ్లోర్ లోని అపోలో హాస్పిటల్లో గత రెండు రోజుల క్రితం ఆయన కడుపు నొప్పి రావడంతో జాయిన్ అయ్యారంటూ కూడా చెప్పారు. అయితే వారి సతీమణి లతా రజనీకాంత్ గారు ట్విట్టర్ వేదికగా రజనీకాంత్ కి ఎటువంటి అపాయం లేదంటూ అనుకున్నటువంటి ప్రొసీజర్ కోసమే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటూ అందరికీ చెప్పడంతో ఫ్యాన్స్ అటు సినీ ప్రముఖులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రజనీకాంత్ కి మరుసటి రోజు అక్టోబర్ 2వ తారీఖున ఆయనకి స్టెంట్ వేయడం జరిగింది. గుండెకి సంబంధించినటువంటి రక్తనాళంలో కాస్త వాపు రావడంతో దాన్ని సరిచేసి ఇంటర్వెన్షనల్ డాక్టర్ సాయి గారు పర్యవేక్షణలో ఆయనకి స్టెంట్ వేసి దాని తర్వాత 2 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి చెన్నైలో అపోలో హాస్పిటల్లో అబ్జర్వేషన్ ఉంచిన తర్వాత నిన్న రాత్రి ఆయన సురక్షితంగా ఇంటికి వెళ్లారంటూ కూడా చెప్పారు. ఆపరేషన్ అయిన మరుసటి రోజు ఆయనని నార్మల్ వార్డ్ కి కూడా పంపించారంటూ కూడా చెప్పారు. సక్సెస్ఫుల్ గా ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అయింది. అబ్జర్వేషన్ అంతా ఆయన వైటల్స్ అంతా కూడా నార్మల్ కి వచ్చిన తర్వాత ఆయనని ఇంటికి పంపించడం జరిగింది. ఎలెక్టివ్ ప్రొసీజర్ అనే ఒక ట్రీట్మెంట్ ద్వారా ఆయన బ్లడ్ వెజిల్ లో ఆయనకి వాపుగా ఉన్నటువంటి బ్లడ్ వెజిల్ లో ఆయనకి స్టెంట్ వేయడం జరిగింది. అయితే ఆయన సురక్షితంగా డిశ్చార్జ్ అవడంతో అటు ఫ్యాన్స్ సినీ ప్రముఖులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ హాస్పిటల్లో ఉన్న 2 రోజులు కూడా ఆయన అభిమానులు అటు సినీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయనకి సోషల్ మీడియా ద్వారా విషెస్ పంపించారు. త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయనకి ట్విట్టర్ వేదికగా అలాగే